మేకింగ్ ఆఫ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే బిహైండ్ అండ్ బియాండ్ ద మేకింగ్ అనమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఒక డాక్యుమెంటరీని నేను థియేటర్‌లో మిస్ అయినా అనే ఫీలింగ్ వచ్చింది ఆఫ్టర్ ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డాక్యుమెంటరీస్. నేను పెద్దగా చూడను. బట్ దిస్ వాస్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. సో నేను మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఎమోషన్స్ కలిగాయో లైక్ టియర్స్, ఎమోషన్ అండ్ ప్రౌడ్‌నెస్ ఇవన్నీ నాకు ఈ డాక్యుమెంటరీ చూసినప్పుడు అదే రీక్రియేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే మూవీతో కంటే ఎక్కువ బాగా కనెక్ట్ అయింది ఈ డాక్యుమెంటరీ. సో లిటరల్లీ ప్రాణం పెట్టేసారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళెంత స్ట్రగుల్ అయ్యారు ఒక్కొక్క సీన్ నుంచి. అసలు 'ఆర్ఆర్ఆర్' ఎలా మొదలైంది అండ్ ఎలా వెళ్తుంది, ఎలా ముగిసింది అనే కైండ్ ఆఫ్ థింగ్ చాలా డీటెయిల్‌గా, చాలా విజువల్‌గా చాలా బాగా చెప్పారని చెప్పి నాకనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ప్రాణం పెట్టారని చెప్పేసైతే ఈ డాక్యుమెంటరీ చూసినప్పుడే అర్థమవుతుంది. లైక్ సాంగ్ మేకింగ్ అవ్వచ్చు, లిరిక్స్ మేకింగ్ అవ్వచ్చు, ఆ సీన్ మేకింగ్ అవ్వచ్చు అండ్ కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఏ విధంగా మేనేజ్ చేసుకున్నారు అని ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్‌మెంట్ కూడా మొత్తం దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేసిన ఈ డాక్యుమెంటరీ అయితే లిటరల్లీ ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐయామ్ మిస్సింగ్ దిస్ డాక్యుమెంటరీ ఇన్ థియేటర్స్. సో అప్పుడు చూసింటే బాగుండేదని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఇలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ వాచ్ దిస్. ఐ షూర్‌లీ రికమెండ్ ఇట్. అండ్ మీకు కూడా నచ్చుతుంది. బికాజ్ ఇఫ్ యూ లవ్ ద 'ట్రిపుల్ ఆర్' మూవీ యూ విల్ లవ్ దట్ డాక్యుమెంటరీ ఆల్సో. లైక్ అన్ని ఎమోషన్స్ కలగలిపిన డాక్యుమెంటరీ. ఒక తెలుగు సినిమా ఇండియా వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తూ అండ్ అలాగే గ్లోబల్ లెవెల్‌లో వెళ్లి రికగ్నిషన్ తెచ్చుకొని ఆస్కార్ వరకు ఎలా వెళ్ళింది అనే ఈ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించింది. డోంట్ మిస్ దిస్ డాక్యుమెంటరీ అవైలబుల్ ఇన్ నెట్‌ఫ్లిక్స్. అండ్ యూ విల్ మేక్ నైస్ లైక్ చేయండి. అండ్ రెండో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సునీల్ చాట్.